8 ఏళ్లకే పాన్ ఇండియా క్రేజ్ సంపాదించాడు ఓ హీరో. ఓ మూవీతో వెండితెరకు పరిచయమై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. బాలనటుడిగా మొదలై స్టార్ హీరోగా ఎదిగాడు. అలాంటి ఆ హీరో చివరకు బి గ్రేడ్ సినిమాలో నటించాడు. ఆ మూవీస్ వల్ల ఆ హీరో కెరీర్ నాశనమైందంట. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు? తెలియాలంటే వాచ్ ది స్టోరీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో లవ్ స్టోరీలకు ఒక ట్రెండ్ సెట్ చేసిన సినిమా ప్రేమ ఖైదీ. ఈ సినిమాతో పరిచయమైన హరీష్ తన అమాయకత్వంతో, నటనతో అప్పట్లో అమ్మాయిల కలల రాజకుమారుడిగా మారిపోయారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే హీరోగా పరిచయమై అతి తక్కువ కాలంలోనే తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 200 సినిమాల్లో నటించిన ఘనత హరీష్ సొంతం. హరీష్ ప్రస్థానం బాలనటుడిగా మొదలైంది. ఇక ఎన్టీఆర్ లాంటి దిగ్గజాల సినిమాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత ప్రేమ ఖైదీ హిందీలో కూడా రీమేక్ అయ్యి అక్కడ కూడా ఘన విజయం సాధించడంతో హరీష్ కు బాలీవుడ్ లో భారీ అవకాశాలు తలుపు తట్టాయట. ఇక కరిష్మా కపూర్ తో కలిసి ఆయన చేసిన సినిమాలు అప్పట్లో సెన్సేషన్. ఒక దశలో బాలీవుడ్ స్టార్ హీరోలకు ధీటుగా హరీష్ ఎదిగారని తెలుస్తోంది. కాకపోతే ఆ స్టార్డమ్ ను నిలబెట్టుకోవడంలో హరీష్ కొన్ని పొరపాట్లు చేశారట. ముఖ్యంగా మలయాళంలో కొన్ని బి గ్రేడ్ లేదా అడల్ట్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించడం హరీష్ కెరీర్ కు పెద్ద మైనస్ గా మారిందని టాక్. ఆర్థిక కారణాల వల్లనో లేదా తప్పుడు నిర్ణయాల వల్లనో ఆయన ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అప్పటి వరకు ఉన్న క్లీన్ లవర్ బాయ్ ఇమేజ్ ఒక్కసారిగా దెబ్బతింది. మరోవైపు హరీష్ సినిమాలో ఉండగానే కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్ల సినిమాల్లో కూడా కీలక పాత్రలు పోషించారు. అయినా కూడా బి గ్రేడ్ ముద్ర ఆయన కెరీర్ గ్రాఫ్ ను కిందకి లాగేసిందని సమాచారం. హిందీలో గోవిందాతో ఉన్న సాన్నిహిత్యం వల్ల కొన్ని మంచి ప్రాజెక్టులు వచ్చినా అప్పటికే హరీష్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇక స్టార్డమ్ ను హ్యాండిల్ చేయడం తెలియకపోవడం, వరుసగా తప్పుడు కథలను ఎంచుకోవడం వల్ల ఒక అద్భుతమైన హీరో ఇండస్ట్రీకి దూరం అవ్వాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన సినిమాలకు దూరంగా ఉన్న 90ల నాటి ప్రేక్షకులకు హరీష్ అంటే ఇప్పటికీ ఒక మధుర జ్ఞాపకమే.